అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు 25వ తేదీ గురువారం ఏకాదశి మహాపర్వదినం. ఈ ఏకాదశి మిగతా 24 ఏకాదశుల కంటే కూడా చాలా విశిష్టమైనది. ఎందుకంటే గురువారం వచ్చింది, ఏకాదశి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క నక్షత్రం స్వాతి నక్షత్రంలో కూడా వచ్చింది. అంతేకాదు ఈ ఏకాదశికి నిర్జల ఏకాదశి అని పేరు. ఈ ఏకాదశి రోజు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎందుకు నిర్జల ఏకాదశి వచ్చింది పేరు, అలాగే ఒకవేళ ఏకాదశి ఉపవాసం చేయలేని వాళ్ళు, ఏకాదశి పూజ చేయలేని వాళ్ళు ఏ మంత్రం జపిస్తే పూర్ణ ఫలితం వస్తుంది, అంతేకాదు ఈ ఏకాదశి వ్రత కథ వింటే ఎటువంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయి, కనీసం పూజ అవి చేయలేని వాళ్ళు ఈ వ్రత కథ విన్నా కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అయితే ఈ రోజున భక్తులందరూ కూడా ఉపవాసం ఉంటారు, అది కూడా నీళ్లు తాగకుండా, అంటే నీరు కూడా తాగకుండా చేసే ఉపవాసం కాబట్టి నిర్జల ఏకాదశి అంటారు. శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా పూజిస్తారు. తులసి దళాలు, పసుపు రంగు పూలు ప్రత్యేకంగా తెచ్చిపెట్టుకోవాలి. లక్ష్మీనారాయణుల విగ్రహం కానీ, వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం కానీ దగ్గర పెట్టుకోవాలి. విష్ణు సహస్రనామాన్ని ఈరోజు చదువుతారు. అయితే ఉదయమే తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకుని చక్కగా గడపక పసుపు రాసి మామిడాకు తోరణం కట్టుకోవాలి ఖచ్చితంగా. అయితే ఈ మామిడాకు తోరణం కట్టుకున్నాక ఆడవాళ్ళు కూడా కాళ్ళకి పసుపు రాసుకోవాలి. ఏ పండగ వచ్చినా, ఏ వ్రతం వచ్చినా, ఏదొచ్చినా ముందర ఆడవాళ్ళు శుభకరంగా కాళ్ళకి పసుపు రాసుకోవాలి, ముత్తైదువులందరూ కూడా. అలాగే బొట్టు పెట్టుకోవాలి, కుంకుమ బొట్టు. అలా పెట్టుకుని భర్తకి మంచి జరుగుతుందన్నమాట. ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది, లక్ష్మీ నిలయంగా ఉంటుంది. మన దేవుని గదిలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ విగ్రహానికి కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటానికి కానీ చక్కగా గంధం బొట్టు పెట్టి నామాలు, తిరునామాలు కూడా దిద్ది, అప్పుడు చక్కగా 2 ఆవు నేతి దీపాలు కానీ, పిండి దీపాలు చేయడానికి ప్రయత్నం చేయండి. పిండి దీపాలు చేయలేకపోతే కనీసం నువ్వుల నూనెతో అయినా సరే 2 దీపాలు పెట్టండి. మరి ఉపవాసం ఎప్పుడు ఉండాలి, అసలు ఏకాదశి తిథి ఎప్పుడు వచ్చింది అంటే బుధవారం నాడు సాయంకాలానికి 6 గంటలకల్లా వచ్చేసింది ఏకాదశి తిథి. ఏకాదశి తిథి ఎప్పుడుంది? గురువారం సాయంకాలం దాకా ఉంది, రాత్రి దాకా ఉంది ఏకాదశి తిథి. కానీ మరి మనం ద్వాదశి పారణ ఎప్పుడు చేయాలి? ఆ రాత్రికే వచ్చేస్తుంది కదా ద్వాదశి. ఈ పారణ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేస్తే మనకి ఫలితం పూర్ణ ఫలితంగా వస్తుంది, ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. అయితే మన హిందూ పంచాంగం ప్రకారము ఈ జూన్లో మనం పూజ ఎప్పుడు చేసుకోవాలంటే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకుంటే బ్రహ్మాండం. ఒకవేళ కుదరని వాళ్ళు 8 గంటల 9 నిమిషాల లోపైనా సరే, లేకపోతే 10 గంటల 40 నిమిషాల లోపైనా సరే, లేకపోతే మీకు అసలు ఆ రోజు ఏ సమయంలో ఎలా పూజ చేయలేకపోయినా కనీసం జపమైనా చేసుకున్నా కూడా పూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. కూడా నీళ్లు కూడా తాగకుండా. ఎప్పటి నుంచి నీళ్లు తాగకూడదు? బుధవారం రాత్రి నుంచి ఆ మర్నాడు అంటే ద్వాదశి పారణ చేస్తాం కదా, అప్పటిదాకా నీళ్లు తాగకూడదు. అయితే మరి వృద్ధులు ఉంటారు, పసిపిల్లలు ఉంటారు, గర్భిణీ స్త్రీలు ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఉపవాసాలు చేయనక్కర్లా. వాళ్ళు ఆహారం తీసుకున్నా కూడా నామజపం చేసినా చాలు, ఈ ఏకాదశి వ్రత కథని విన్నా చాలు అంటుంది శాస్త్రం. అయితే అవసరమైనటువంటి పూజా సామాగ్రి ఏంటి అంటే విష్ణుమూర్తి లేదా లక్ష్మీనారాయణల పటం అని చెప్పుకున్నాం కదా, పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు ఖచ్చితంగా దగ్గర పెట్టుకోవాలి. ఏకాదశి నాడు తులసి దళాలు స్వామికి అర్పిస్తే పూర్ణ ఫలితం. నైవేద్యంలో కూడా తులసి దళాలు స్వామికి అర్పించి తీరాలి. అయితే మరి ఏకాదశి నాడు తులసి దళాలు కొయ్యకూడదు, కాబట్టి ముందు రోజే అంటే బుధవారం నాడే మనం తులసి దళాలు కోసుకుని పెట్టుకోవాలి 2 రోజులకు సరిపడా. ఆ మర్నాడు ద్వాదశి నాడు కోయకూడదు కదా, శుక్రవారం వచ్చింది ఆ రోజు కూడా కోయకూడదు, మళ్ళీ శనివారం దాకా. మరి ఈ 2 రోజులు మనం తులసి దళాలతో స్వామిని అర్చించాలంటే కాసిన తులసి దళాలు మనం ఉపయోగించుకుని మిగతా కాసిన తులసి దళాలు లోపల పెట్టుకోవచ్చు. మరి కర్పూరం కూడా పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వండి. మీరు గోవిందనామాలు చదువుకున్న, విష్ణు సహస్రనామాలు చదువుకున్న, ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని జపం చేస్తూ పూజ చేసుకున్న, మొత్తం అంతా కూడా పూజ అంతా కూడా పసుపు పువ్వులతోనూ అలాగే తులసి దళాలతోనూ చెయ్యండి. మీ దగ్గర వెండి పువ్వులు, బంగారు పువ్వులతో కూడా మీరు పూజ చేసుకోవచ్చు. మరి స్వామివారికి చక్కగా పాలు ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టండి. ఖచ్చితంగా పానకం, వడపప్పు ఇలాంటివి కూడా నైవేద్యంగా పెట్టచ్చు. అయితే ఈ రోజు నీళ్లు ముట్టుకోకూడదని చెప్పాం కదా, నీళ్లు ముట్టుకోవడమే కాదండోయ్, పగటి పూట అస్సలు నిద్రపోకూడదు. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూనో, భజనలు చేస్తూనో, నామస్మరణ చేస్తూనో, లేకపోతే విష్ణు సహస్రనామాన్ని చూసుకుంటూ రాసుకుంటూనో, ఆ దాంట్లో ఉన్న నామాన్ని జపం చేసుకుంటూనే ఏదో రకంగా మీరు ఉండాలి. ప్రత్యేకంగా భగవద్గీత పారాయణం చేసినా కూడా చాలా మంచిది. ఈరోజు ఎవరైనా దాహంతో ఉంటే వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చిన, ఏదైనా ఒక బ్రాహ్మణుడికి ఏదో ఒక దానం చేసిన, మట్టి కుండలో నీళ్లు పోసి ఉదకుంభదానం అంటారు, అలా దానం చేసిన విశేషమైనటువంటి ఫలితం. దాంతోపాటు చెప్పులు ఇవ్వచ్చు, గొడుగు ఇవ్వచ్చు,
విసనకర్ర ఇవ్వచ్చు. విసనకర్ర అంటే చేత్తో విసురుకుందే విసనకర్ర ఇవ్వచ్చు. ఈ నిర్జల ఏకాదశికి చాలా పుణ్యం. అసలు ఎందుకొచ్చింది ఈ పేరు అంటే, మనకి మహాభారతంలో ఈ ఏకాదశికి ఒక ప్రత్యేకమైనటువంటి కథ ఉంది. ఏంటంటే పాండవులందరూ కూడా ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, భీముడు, సహదేవుడు అందరూ ఉపవాసం ఉండేవారు. భీముడు మాత్రం ఉపవాసం ఉండలేకపోయేవాడు. ఎప్పుడూ కూడా కటిక ఉపవాసం ఉండలేకపోయేవాడు. భీముడికి ఆకలి ఎక్కువ. అంచేత ఒకసారి వ్యాస మహర్షిని అడిగారు. అందరూ ఉపవాసాలు చేస్తున్నారు, నా అన్నతమ్ములు, నా భార్యతో సహా అందరూ కూడా. కానీ నేను ఉపవాసం ఉండలేకపోతున్నాను స్వామి. నాకేదైనా తరించే ఉపాయం చెప్పండి. నేను కూడా ఏకాదశి ఉపవాసం చెయ్యాలనుకుంటున్నాను. కానీ అన్ని ఏకాదశిలో నేను చేయలేను. తరుణోపాయం చెప్పండి అనంగానే వెంటనే వ్యాస మహర్షి ఏమని సలహా ఇస్తారంటే, నువ్వు ఈ జ్యేష్ఠ శుక్ల ఏకాదశి, నీ నిర్జల ఏకాదశి అంటారు. ఆ రోజు ఒక్కరోజు కూడా నువ్వు ఒక్క మెతుకు కూడా తినకుండా, కనీసం నీళ్లు కూడా ముట్టకుండా గనక నువ్వు ఉపవాస దీక్ష ఉంటే నీకు మోక్షం వచ్చేస్తుంది, నరకానికి వెళ్లకుండా ఉంటావు అని చెప్తారు వ్యాస మహర్షి. వెంటనే ఈ భీముడు కఠినాతి కఠినమైనటువంటి ఆ ఉపవాస దీక్షని తాను చేశాడు. జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి నాడు ఒక్క చుక్క కూడా నీరు ముట్టుకోకుండా ఎలాగో అలాగా మొత్తానికి ఉపవాస దీక్ష చేసి అప్పుడు మోక్షాన్ని పొందాడు అని చెప్తుంది మనకి శాస్త్రం. ఇలా భీముడు చేసినటువంటి ఏకాదశి కాబట్టి భీమ ఏకాదశి అని కూడా అంటారు దీన్ని. ఈ ఏకాదశి రోజున మనం కొన్ని మంత్రాలు జపించినా కూడా, ఈ ఏకాదశి వ్రత కథ విని ఖచ్చితంగా అక్షతలు వేసుకోవాలి. కొన్ని మంత్రాలు, ఆ మంత్రాలలో మొట్టమొదటి మహామంత్రం ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రం. అలాగే రెండోది ఏంటంటే విష్ణు గాయత్రి మంత్రం. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అన్న మంత్రం విష్ణు గాయత్రి. ఇక పాప విముక్తి కోసం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిర్ధ్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అన్న ఈ మంత్రం సర్వ పాప విముక్తికి అన్నమాట. ఈ శ్లోకం అదే మంత్రం, అదే శ్లోకం. ఇక పూజ ముగింపులో అపరాధ క్షమాపణ స్తోత్రం కూడా చిన్న మంత్రం, అది కూడా చదవాలి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్సత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అంటూ ఆ మంత్రంతో మన పూజ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఈ రోజు గురువారం ఏకాదశి కదా, లక్ష్మీదేవి అమ్మవారిని కూడా కాస్త కుంకుమతో లక్ష్మీ అష్టోత్తరంతో అర్చించండి, సకల శుభాలు కలుగుతాయి. ఇక మరి ద్వాదశి పారాయణ ఎప్పుడు చేయాలి అని అనుకున్నాం కదా, అది ఆ మర్నాడు పొద్దున్న 8:15 లోపు ద్వాదశి పారాయణ అయిపోవాలంటే మీరు భోజనం చేసేయాలి. మరి ఆ భోజనంలో ఉల్లి వెల్లుల్లి వాడకూడదు, సాత్వికమైనటువంటి పదార్థాలతోనే చేసుకోవాలి ఆహారము. ఎటువంటి మద్య మాంసాల జోలికి వెళ్ళకూడదు. అట్లాగనే బ్రహ్మచర్యం కూడా పాటించాలి ఈ 3 రోజులు. అంటే బుధవారం, గురువారం, శుక్రవారం అంటే ద్వాదశి ఖచ్చితంగా చేయాలి. ద్వాదశికి కూడా తల స్నానం చేయాలి. ఇంట్లో మీరు గురువారం నాడు స్నానం చేసి నీటిలో కాస్త పసుపు వేసుకుని స్నానం చేయడం చాలా శ్రేష్టం. గురుగ్రహ అనుకూలత కలుగుతుంది. ఈ రోజు విష్ణాలయానికి వెళ్ళండి. దగ్గరలో ఉన్నటువంటి విష్ణాలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేయండి. అక్కడ కాసేపు కూర్చుని విష్ణు సహస్రనామం వినడం కానీ, చదవడం కానీ, నామ జపం చేసుకోవడం కానీ చేయండి. అఖండమైనటువంటి ఫలితం వస్తుంది. స్వామికి మీరు సమర్పించేటటువంటి నైవేద్యంలో మామిడి పండు ఉండేలా చూసుకుని, ఇప్పుడు ఎలాగో సీజన్ కాబట్టి మామిడి పండు స్వామికి పసుపచ్చగా ఉన్నటువంటి మామిడి పండు, పసుపచ్చగా ఏదైనా సరే పసుపచ్చటివి, అందుకనే నేను ఇందాక బెల్లం అని కూడా చెప్పాను, ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి. పుష్పాలు అన్నీ కూడా ఎల్లో కలర్లో, మీరు కూడా సాధ్యమైనంత వరకు పసుపు రంగు దుస్తులు వేసుకుని చేయండి. గురుగ్రహం యొక్క అనుకూలత కలుగుతుంది. విష్ణువుని పూజించడం ద్వారా బుధగ్రహ అనుకూలత కలుగుతుంది. లక్ష్మీదేవిని పూజించడం ద్వారా శుక్రగ్రహ అనుకూలత కలుగుతుంది. అన్ని రాసుల వాళ్ళకి కూడా బాగుంటుంది. ఈ 3 గ్రహాలు బలంగా ఉంటాయి. ముఖ్యంగా ఎవరికైనా సరే పసుపు రంగు పళ్ళు దానం చేసిన, తర్బూజా, మామిడి పళ్ళు, అరటి పళ్ళు, పుచ్చకాయ కూడా దానం చేయొచ్చు. పసుపు రంగు పుచ్చకాయ కూడా వస్తుంది. అలా దానం చేస్తే చాలా మంచిది. వీలున్నంత వరకు ఆవుకి గ్రాసం తినిపించడం, పశువులకి పక్షులకి నీళ్లు తాగించడం కూడా అత్యంత విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అలాగే మీరు నిర్జల ఏకాదశి నాడు తులసీమాత దగ్గర కూడా తులసి కోటలో దీపారాధన చేయడం, తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేయడం చాలా విశేషం. కానీ ఎట్టి పరిస్థితులలోనూ తులసీమాతకి నీళ్లు పోయకూడదు. ఎందుకంటే నిర్జల ఏకాదశి నాడు తులసీమాత కూడా ఉపవాసం ఉంటారట. అందుకని మనం నీళ్లు కనుక పోస్తే అమ్మవారి యొక్క ఉపవాస దీక్షను మనం భగ్నం చేసినట్లు అవుతుంది కాబట్టి పోయకూడదు. అలాగే ఇక్కడ ద్వాదశి నాడు నీళ్లు పోయొచ్చు, పారణ చేస్తాం కాబట్టి ద్వాదశి నాడు నీళ్లు పోయొచ్చు. మనం కూడా తులసాకు తీర్థం తీసుకుని కూడా పారణ ముగించవచ్చు. ఈ రోజు భోజనం మాత్రం చాలా శుచిగా
శుభ్రంగా ఉండాలి అని అంటుంది శాస్త్రం. కాబట్టి వీలైతే ఒక బ్రాహ్మణుడికి పిలిచి భోజనం పెట్టండి, లేదా స్వయం పాకం ఇచ్చేసేయండి బ్రాహ్మణుడికి. ఆ స్వయం పాకము లేదా దానం ఇచ్చిన తర్వాత మీరు భోజనం చేస్తే పూర్ణ ఫలితం వచ్చి తీరుతుంది అనడంలో ఏ సందేహము లేదు. కాబట్టి అత్యంత కఠినమైనటువంటి నిర్జల ఏకాదశి వ్రతాన్ని గనక ఎవరైతే పాటిస్తారో తెలిసి తెలియకుండా చేసిన అన్ని పాపాలు పోతాయి. తప్పులన్నీ క్షమించబడతాయి. ఉపవాస దీక్ష ఉండలేని వాళ్ళు ఒక పూట భోజనం చేయొచ్చు, పలహారం తీసుకోవచ్చు, పాలు పళ్ళు తీసుకుని ఉండండి. మరి ఏం చేస్తాం? అసలు లేని దానికంటే ఎంతో కొంత చేయడం మెరుగు కదా. కాబట్టి ఏకాదశి నాడు జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళు కత్తిరించుకోవడం, క్షవరం చేయించుకోవడం ఇలాంటి పనులు చేసుకోకూడదు. అలాగే తలకి షాంపూ పెట్టుకుని తలస్నానం చేయడం, తల రుద్దుకుని తలస్నానం చేయడం కూడా చాలా మంచిది కాదు. అలాగే కోపము, అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారము, ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడం, దెబ్బలాడడం ఇలాంటివి ఏవి కూడా అసలు ఎప్పుడూ చేయకూడదు. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని రోజుల్లో అసలు చేయకుండానే ఉండడం మంచిది. సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటిస్తూ, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మీరు ఈ ఉపవాసాన్ని చేయవలసి ఉంటుందన్నమాట. ఎవరైనా సరే ఇంటికి వచ్చారంటే అభ్యాగత స్వయం విష్ణువు అంటుంది శాస్త్రం. అటువంటి అభ్యాగతుడిని ఆయన గనక ఏదైనా ఆహారం తీసుకుంటారంటే మన ఇంట్లో అన్నం వండుకోకపోయినా ఆయన కోసం ప్రత్యేకంగా అన్నాన్ని వండి స్వామివారికి నైవేద్యంగా పెట్టి దాన్ని వారికి ఖచ్చితంగా పెట్టి తీరాలి. అంతేగాని మేము ఇవాళ ఉపవాసం అండి, ఇంట్లో వంట చేసుకోవట్లేదండి, మీరు వెళ్ళిపోండి అన్నారా, గుమ్మంలోకి వచ్చినటువంటి విష్ణుమూర్తిని తిరస్కారంతో వెనక్కి పంపేసిన పాపం మీ ఖాతాలో పడిపోతుంది. కాబట్టి ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని ఖాళీ చేతులతో పంపకండి. మీకు తోచినంత ఏదో ఒకటి ఆహారం ఇవ్వండి తింటానంటే. వాళ్ళు ఉపవాసం అంటే గొడవే లేదు. వాళ్ళ చేతికి తాంబూలం అయినా ఇచ్చి పంపించండి. అంతే. షుగరు, బీపీ ఉన్న వాళ్ళు కూడా ఉపవాసాల జోలికి వెళ్ళకండి. నిర్జల అంటే నీళ్లు లేకుండా మాత్రం అస్సలు ఉండకూడదు. కాబట్టి వాళ్ళు కాస్త సూక్ష్మంగా మీకు చేతనైనట్టుగా ఉపవాస దీక్ష తీసుకుని అన్నానికి సంబంధించిన ఏ పదార్థమో తినకుండా ఉండండి. లోకా సమస్త సుఖినో భవంతు.